ఇక్కడ వచ్చింది దానికోసం కదా మనం. మీరు ఇవాళ ఏదైనా సరే, నేను ఆఫీసుల చుట్టూ తిరిగాను, ఇవాళ కూడా మళ్ళీ సాయంకాలం ఉంది, ఎండీల చుట్టూ తిరిగాను. ఇక ఇంకా నాకు రక్షణ ఏంది? పబ్లిక్ అందరూ తెలియాలి. ఇది పబ్లిక్ సంబంధం లేదు. తెలిస్తే న్యూస్లో వస్తే ఆ మినిస్టర్లు స్పందించవచ్చు, ఆ అధికారులు స్పందించవచ్చు, లేకపోతే ఇంకోటి స్పందించవచ్చు. జనం కూడా మన ఏమనుకుంటున్నారు అనేది ఇది కూడా వెళ్ళొచ్చు. దయచేసి ఇక్కడ ఎవరి కాదు, నాకు అసలు ఉండాలని చాలామంది ఇందులో 5 ఎక్స్ ప్రెసిడెంట్స్ తప్పు అని రాశారు. తర్వాత ఆల్రెడీ ఉన్న ఈ ఏదైతే గిల్డ్లో ఉన్న 6 మెయిన్ కిరణ్ పేర్లు చెప్పకూడదు, పెద్ద పెద్ద వాళ్ళు మేము కంటిన్యూ చేయట్లేదు, 30వ తారీఖు తర్వాత మేము కంటిన్యూ చేయట్లేదు, మేము అంటే ఓ 10 మంది వెళ్ళిపోతారు. అంటే 10 మంది వెళ్ళిపోతే మిగతా 15 మందో 20 మందితో రన్ చేసుకుంటారా? దాన్ని తెలియాలి కదా, బాధ తెలియాలి కదా. ఇప్పుడు ఏంటి, మనం ధైర్యంగా పెట్టి మీరే గెలవండి, నిలబడి కూడా నిలబం, అవసరం ఏముంది? మీరు రన్ చేస్తే అవసరం లేదు కదా. ఇక్కడ ఎవరున్నా కూడా ఇది ఒక సినిమా సంబంధించి చేయాలి. దీన్ని వేరే దానికి తీసుకొని వెళ్ళిపోయి ఇక్కడ ఉంటే ఇది అనేది మాత్రం కరెక్ట్ కాదు. ఇది మనం శాశ్వతం కాదు, ఏది శాశ్వతం కాదు. ఇక్కడ ఇదేంది, మనం ఓన్లీ వచ్చామా, 1 సంవత్సరం ఉన్నామా, 2 ఏళ్ళు ఉన్నామా, మనం మార్పు చేసేసి వెళ్ళిపోవాలి. అది వదిలేసి పట్టుకొని ఇక్కడే అక్కడ పైన ఎలక్షన్ లేవు, దానికి కూడా లెటర్ పెట్టా, ఇప్పుడు పెడతారంట, అది కూడా లేదు. ఇంకా ఏంటి అప్పుడు? ఎందుకు అసలు ఎలక్షన్ రన్ చేసేసుకోండి అప్పుడు ఇనానిమస్గా అనుకోని. నేను అన్నాను, ఇంకో మాట అన్నాను, మా మెజారిటీ ఉందన్న. అసలు నీకు రైటే లేదు, ఓడిపోయి ఈ నెలతో పోయే వాళ్ళకి మెజారిటీ ఏంటి? అలా అనుకుంటే